హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. నేను ముందుగా ఇవి ఉలవలండి. నేను 2 గ్లాసులు 1/2 కేజీ ఉలవలు తీసుకున్నాను. ఇవి వేయించుకొని పొడి చేసుకొని ఉంచుకున్నాను నేను. అంటే ఇవి వేగేటప్పుడు పొంగుతాయి. అవి పొంగేటప్పుడు మనకి చిటపటలాడతాయి అన్నమాట. ఆ పొంగు వచ్చాక మనం ఆపేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇవి వేగాక చల్లారి పెట్టేసుకొని మనం చూసారా ఎలా వేగిపోయాయో. ఇవి చల్లారి పెట్టేసుకొని ఒకసారి మనం రోలు ఉంటే రోలు ఆ మందస్త ఇసురుతారండి. ఇసురడానికి కూడా ఇసురుతుంటారు తిరగలుంటే, కానీ నాకు తిరగలేదు. ఈ రోలు ఉంది, దీంట్లో నేను ఇలాగా నూరిసి చెరిగేసుకోవాలండి. ఆ పొట్టు పై పొట్టు బయటకు వచ్చేయాలి. ఇలా తీసుకోవాలి పొట్టుతో ఉంటే అంటే ఎర్రగా ఉంటుంది, బాగోదు. ఓన్లీ అవి చారు కాట్లకి బాగుంటుంది. ఇదేమో కట్లు సాంబార్కి వాటికి బాగుంటుందండి. ఇలా చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవచ్చు, లేకపోతే మిల్లు మర పట్టించేసుకోండి, మెత్తగా ఉంటుంది. ఇలా ఆడేసుకొని ఒక డబ్బాలో పోసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి, సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. అలాగే నేను చారుకండి, ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ధనియాలు ఒక స్పూను ధనియాలు 1 స్పూన్ వేసాను, 1/2 స్పూను మిరియాలు, వాము ఆకుతోటండి ఇది చారు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు వర్షాకాలం కదండి. అందులోనే జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోండి. అందులోనే కరివేపాకు, ఇలా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. అందులోనే కొద్దిగా మనం సోంపు అండి, ఇది సోంపు 1/2 స్పూన్ సోంపు కూడా వేసుకుంటే మన డైజెస్ట్గా చాలా బాగుంటుంది. మనం కొబ్బరికాయ ముక్కలు 2 వేసుకోండి. వేసుకొని వెల్లుల్లి రెబ్బలు 4, అంటే మనం పెట్టిన చారుకి అలాగండి. అందులోనే 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ఒక గిన్నె తీసుకొని చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి మనం. అదే వేడి పెనంలో మనం వామాకుని ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని అందులో వేసుకోండి. ఆ వేడికి వేగిపోతుంది ఆకు. మరీ వేగనివ్వక్కర్లేదు, అంటే మరీ పచ్చిగా ఉన్నా బాగోదండి వాసన. అందుకని ఇలా వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం నిమ్మకాయ నానబెట్టుకున్న నిమ్మకాయ అంత చింతపండు ఉంది కదండి, ఇది బాగా నొక్కేసుకొని అందులో పోసుకోవాలండి. నేనైతే నొక్కలేదు, నొక్కుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకుంటే అందులో పసుపు టేస్ట్కి తగ్గ ఉప్పు, ఈ మనం వామాకులు వేయించుకున్నాం కదండి అవి వేసుకోవాలి. పంచదార 1 స్పూన్, 2 చిన్న స్పూన్లు పంచదార కూడా వేసుకోండి, అది టేస్ట్ వస్తుంది మీకు. గిన్నె నిండా నీళ్ళు వేసుకోండి. చూడండి, పంచదార వేసుకున్నాను. పంచదార టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని ఇలాగా మనం అది మరుగుతూ ఉంటుందండి. ఈ లోపల మనం ఇవి వేయించినవి ఇలా దంచేసుకోవాలి మనం. అంటే దంచుకోవచ్చండి, మనం ఇలా నూరేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీ చేసుకుంటే బాగా ముద్ద అయిపోతాయండి. ఇలా నూరుకుంటే మనకి అవి కచ్చాబచ్చాగా నలిగి మనకు అందులో మరిగేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి చారు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, మీకు ఎవరికైనా వర్షాలు పడుతుంటాయి కదా, ఇప్పుడు చల్లదనానికి మనకి వేడిగా తినాలనిపిస్తుంది. ఇది వేడి చారు వేసుకొని తింటే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అప్పుడు మరుగుతున్న దాంట్లో ఈ పొడి వేసి ఇవ్వాలండి, మనం నూరిన పొడి వేసి ఇవ్వాలి. వేసి ఇలా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు మనం ఉలవ పొడి చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఉలవకుండా, అదేమో మనం 1 స్పూన్ తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలాగ 1 స్పూన్ తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగా పలచగా కలుపుకోవాలండి.
మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు. అంటే మనకి చారుకి కొద్దిగా అత్తుకోవడానికి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉలవగుండ వేసిన వల్ల మీకు టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలండి. వేసుకొని మరగనివ్వాలి. చిన్న మూత వారంపు పెట్టుకొని మరగనివ్వండి చారు. ఎప్పుడు బాగా మరిగితేనే చారు బాగుంటుంది, ఆ టేస్టే బాగుంటుందండి. పక్కింటి వాళ్ళకి కూడా వాసన వచ్చిందని ఏంటండి మీ ఇంట్లో స్పెషల్ అని అడిగారు నన్ను. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా వామాకు చారు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.